హలో ఫ్రెండ్స్, నేను మీ అజయ్ శంకర్. ఇవాళ వచ్చి మా ఎగ్జామ్ సెమిస్టర్ అయితే అయిపోయిందనమాట మొత్తం. సో లగేజ్ అదంతా ప్యాక్ చేసుకుంటున్నాను. చూడండి, అన్నీ ఇక్కడ ఉన్నాయి. లగేజ్ ప్యాక్ చేసుకొని ఇప్పుడైతే నైట్ మాకు 3 o'clock ట్రైన్, అందుకని మేము ముందే అయితే చెక్అవుట్ అయితే అయిపోతున్నాం కాలేజీలో నుంచి. మళ్ళీ మాకు ఆటో లాంటివి ఏం దొరకవు అనమాట, బుక్ చేసుకోవాలి ముందే. మాకు టైం అయితే దొరకలేదు అది బుకింగ్కి. సో అందుకని 9:30, 10 కల్లా కాలేజ్లో నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం మనం. సో చూడండి, లగేజ్ అంతా ప్యాక్ చేసిన. దీంట్లో అయితే బట్టలు, డైలీ యూజ్ బట్టలు అన్నీ సర్దేసిన. దీంట్లో కొన్ని స్నాక్స్ తినేదానికి అండ్ కొన్ని ఇప్పిన బట్టలు ఉంటే అవి దీంట్లో పెట్టేసిన. అండ్ అంతే, ల్యాప్టాప్ అది ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసుకొని మనం అయితే స్టార్ట్ అయిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది, రెడీ కూడా అయిపోయాను నేను. సో లగేజ్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం, మనం స్టార్ట్ అవుదాం. చాలా టైం ఉంది, కానీ కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అవుతున్నా. అంటే మళ్ళీ నాకు ఇక్కడ నుంచి వెహికల్స్ అనేది దొరకవు అనమాట, ఎల్బీ నుంచి. బాయ్ గాయ్స్, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నా. మొత్తం ప్యాక్ అయిపోయింది. సో స్టార్ట్. సో వెళ్ళిపోదాం. ఎట్లా తీసుకెళ్ళాలి అర్థం కావట్లేదు లగేజ్. మా వాళ్ళంతా నడుస్తున్నారు చిన్నగా. టెంపరేచర్ వచ్చి 10 or 8 ఉంది. ఇటు ఇంకో ఇద్దరు ఉన్నారు. మా బామ్మర్ది గారు కంపెనీ రంగు అయితే వస్తున్నాడు గేట్ దాకా. అలాగే అంతా తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి 15 minutes వాక్ ఉంటుంది మెయిన్ గేట్ దాకా అనమాట. ఈ టైంలో ఆటోలు ఏమి ఉండవు, సో అందుకని వాకే. లేదంటే ర్యాపిడో కానీ ఏమన్నా బుక్ చేసుకుంటే ఆటోలు అయితే లోపలికి వస్తాయి. లేదంటే ముందే ఎవరికన్నా బయట ఆటో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు అనమాట. సో చూద్దాం. ఇప్పుడే పెద్ద బిస్కెట్ అయితే అయింది. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో నా ల్యాప్టాప్ ఛార్జరు అండ్ దాంతోపాటు ల్యాప్టాప్ బ్యాగ్ మర్చిపోయాను అనమాట. సో అది తెచ్చుకోవడానికి ఆటోలో వెళ్ళాను లా గేట్ దగ్గరికి. రిటర్న్లో ఒక్క ఆటో లేదు. బిస్కెట్ అంటే బిస్కెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక బ్రో కనిపించాడు, ఆ బ్రో అయితే లిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ చెల్లో అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి బ్యాండ్ ఓడిపోయింది నాకు. అండ్ అక్కడి నుంచి ఆటోలు అయితే దొరుకుతాయి. మా వాళ్ళంతా అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. సో కొట్టుకుంటా తీసుకొని వెళ్ళాడు పోలీసు. ఇప్పుడైతే టెంపరేచర్ వచ్చి 4 degrees అయితే ఉంది. టైం వచ్చి ఎగ్జాక్ట్లీ 3:40 అయితే అవుతుంది. మాకు 3:55కి ట్రైన్ అనమాట ఇక్కడ పగ్వారా నుంచి. సో మేము వచ్చేసాము 10:35కో 10:40కి అట్లా అయితే వచ్చాము. ఇప్పుడు దాకా ఇక్కడే స్టే చేసాము. అండ్ చలిగా అయితే బాగుంది, అసలేం మాట్లాడలేకపోతున్నా. అండ్ ట్రైన్ రావడానికి ఇంకా 15 minutes ఉందన్నమాట. సో మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇప్పుడు మా సీట్స్ అంతా గబ్బు అయిపోయినాయి. ఎవరో వాంతి అయితే చేసుకున్నారు. సో ఇప్పుడే కంప్లైంట్ అయితే ఇచ్చాను. ఆ నెంబర్కి ఫోన్ చేశాను అనమాట. ఇక్కడ నెంబర్ ఉంది. సో వాళ్ళైతే నెక్స్ట్ స్టాప్లో వచ్చి క్లీన్ చేస్తున్నారు. ఇంకా రాలే. చూడండి ఎంత చండాలంగా ఉందో. పైన కింద మొత్తం చండాలంగా. నెక్స్ట్ స్టాప్ వచ్చేసింది లూధియానా. మళ్ళీ అయితే ఫోన్ చేస్తాను వాళ్ళకి ఒకసారి. ఇప్పుడే క్లీనింగ్ వాళ్ళు వచ్చి క్లీన్ అయితే చేసుకొని వెళ్ళారు. సో ఇప్పుడైతే పడుకుంటాం. పొద్దున్నే లేసి ట్రైన్ డీటెయిల్స్ అన్నీ అయితే చెప్తాను నేను. ఇప్పుడైతే స్లీప్ వేసేస్తాను. ఎగ్జాక్ట్ టైం 4:30 అయితే. ఇప్పుడే పొద్దున్న అయితే నేను లేచాను. టైం వచ్చి అరౌండ్ 10 అయితే అయింది. సో ఇప్పుడు దాకా అయితే పడుకున్నాను. అండ్ నైట్ అసలు ట్రైన్ ఎంత చండాలంగా ఉంటే అంత చండాలంగా ఉంది సీట్. అదే వాడు వచ్చి ఎమ్మటినే రియాక్ట్ అయితే బాగా క్లీన్ చేశాడు అనమాట. సో ఆ తర్వాత అయితే పడుకున్నా. ఈ ట్రైన్ పేరు వచ్చి జమ్ముతావి ఎక్స్ప్రెస్ అనమాట, 11078. ఇది వచ్చి జమ్ముతావి నుంచి న్యూఢిల్లీ, మధుర వయా పూణే దాకా అయితే వెళ్తుంది. ఇది 1.5 day అనమాట ఈ ట్రైన్ జర్నీ. సో మేము వచ్చేది న్యూఢిల్లీ దాకా బుక్ చేసుకున్నాం. న్యూఢిల్లీ నుంచి
మళ్ళీ హజరత్ నిజాముద్దీన్ అయితే వెళ్ళాలి. హజరత్ నిజాముద్దీన్ నుంచి విజయవాడ, ఢిల్లీ టు విజయవాడ ట్రైన్ అయితే అక్కడి నుంచి విజయవాడ దాకా. సో అది వచ్చి డొరంటో ఎక్స్ప్రెస్ అనమాట. దానికి కూడా పెద్ద స్టాప్స్ అని లేవు, 3 or 4 స్టాప్స్ ఉన్నాయి. బట్ దీనికి చాలా స్టాప్స్ ఉన్నాయి, 7 or 8 స్టాప్స్ దాకా అయితే ఉన్నాయి దీనికి వచ్చి పగ్వారా నుంచి. ఇప్పుడైతే మేము సోనీపేట్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు వచ్చే స్టేషన్ అదే సోనీపేట్ జంక్షన్. తర్వాత ఇంకో 2 స్టాప్లు అయితే ఉన్నాయి న్యూఢిల్లీకి అనమాట. మేము ఇది తిరిగేసి న్యూఢిల్లీ నుంచి హజరత్ నిజాముద్దీన్కి హసీమ్ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒకటి ఉంది. సో దాంట్లో అయితే హజరత్ నిజాముద్దీన్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. చలో ఇక్కడ అయితే అసలు ఎక్కుతానే ఉన్నారు రిజర్వేషన్ బోగిలో కూడా. బయటికి వెళ్ళి దిగుదామంటే స్టేషన్ చూద్దామంటే అబ్బాయి ఎక్కుతానే ఉన్నారు. ఇది అనమాట సోనీపేట్ జంక్షన్. న్యూఢిల్లీలో మాకు వచ్చి 3 to 4 hours టైం అయితే ఉంది. మా ఫ్రెండ్స్ ఏమో న్యూఢిల్లీలో మార్కెట్ షాపింగ్ వెళ్దాం అని అంటున్నారు, కానీ 3 to 4 hours అంత టైం అయితే కాదు. మార్కెట్కి వెళ్ళి వచ్చే లోపల ట్రైన్ మిస్ అయిపోతామేమో అని అదొకటి. ఇంకో 10 minutesలో అయితే ఢిల్లీ అయితే రీచ్ అయిపోతాం మనం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 13 kilometers అయితే ఉంది. మేమైతే ఎప్పుడే న్యూఢిల్లీకి అయితే వచ్చేసాము. 2 minutesలో స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతాం. న్యూఢిల్లీ స్టేషన్ వచ్చేసాం. కుక్క పిల్ల చూడండి ఇక్కడ మంచి. మేమైతే హజరత్ నిజాముద్దీన్ వెళ్ళడానికి ఇక్కడ ఢిల్లీలో అయితే ట్రైన్ ఎక్కామన్నమాట. సో ఎక్కినమ్మటి టీటీ వచ్చాడు. టీటీ వచ్చి మనిషికి 145 rupees అయితే అన్నాడు. అంటే 145 కాదు, ఎంత చెప్పాలంటే 200 అడిగాడు. 5గురికి, అంటే 4 అని చెప్పాము. మళ్ళీ ఇక్కడ ఒకరిని బాత్రూంలో నెట్టాము మా వాడిని. అండ్ 4గురికి అయితే 200 అయితే ఇచ్చాము. సో ఇక్కడ నుంచి 10 minutes జర్నీ. సో ఇంకా తప్పదు కాబట్టి 200 అయితే ఇచ్చేసాం అనమాట. మళ్ళీ బయటికి వెళ్ళి ఆటో ఇదంతా అయితే తలకాయ నొప్పి అవుతుందని ఇంకెందుకని ఇచ్చేసాం. ఇప్పుడు క్రాస్ చేసింది వచ్చి అమృత్సర్ ఎక్స్ప్రెస్ అనమాట. అది నిజాముద్దీన్ నుంచి అమృత్సర్ అయితే వెళ్తుంది. ఇది పెడతా ఇప్పుడు మరి చెప్పు చెప్పు చెప్పు. ఎలక్ట్రానిక్స్ లో ఇంటర్న్షిప్ చేశాను రైల్వేస్ లో. ఏం చేస్తారు ఆ వైట్ కలర్ బాక్స్ లో? అంటే డేటా లాగా అనమాట. ఎక్కడ ఉన్న డేటా తీసుకొని స్టేషన్ మాస్టర్కి ఇవ్వాలన్నమాట. వాడు అంత డీటెయిల్స్ అనుకుంటే సబ్మిట్ చేసి వస్తాడు. అవును ఎర్రగా అనుకుంటే అక్కడ రిలేస్ లోకి వెళ్ళి చెక్ చేసి ఒకవేళ ఎర్ర ఉంటే హార్డ్వేర్ మొత్తం మనమే మార్చాలన్నమాట. ఈ మంత్ కి వచ్చి మాకు 5,000. అంటే దాని వల్ల యూజ్ అయింది వీళ్ళకి, ట్రైన్ వాళ్ళకి. అంటే ఫ్యూచర్ లో వచ్చే ఎర్రర్స్ ని తగ్గించుకోవడం కోసం, అంటే యాక్సిడెంట్స్ ని రెడ్యూస్ చేయడానికి. డేటా లాగర్స్ మేడం మాట్లాడి రికమెండేషన్ చేసి. నిజాముద్దీన్ అయితే వచ్చేసాం. స్టేషన్ అయితే ఉందో తెలియదు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అండ్ ఇక్కడ మనకి 2 hours లేఓవర్ అయితే ఉంది హజరత్ నిజాముద్దీన్లో. అండ్ ఇక్కడ నుంచి డొరంటో వచ్చేసి 3:34కి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఒక 2 hours లేఓవర్ ఉందన్నమాట ఇక్కడ. డొరంటో ఎక్స్ప్రెస్కి అయితే హజరత్ నిజాముద్దీన్ నుంచి విజయవాడ అయితే వెళ్తున్నాం. ఈ ట్రైన్ వచ్చి హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీలో ఇక్కడ నుంచి చెన్నై వరకు ఉంటుంది. మొత్తం 5 stops ఉంటాయి అనమాట విజయవాడ వెళ్ళేంత వరకు. అండ్ ట్రైన్ ఎంటర్ అవుతుంది ట్రైన్ బ్యాక్ సైడ్. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి
టోటల్ విజయవాడ వరకు వచ్చి 22 అవర్స్ అయితే టైం పడుతుంది. ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట. ఢిల్లీ నుంచి మన చెన్నై వెళ్ళాలన్నా లేకపోతే విజయవాడ వెళ్ళాలన్నా అనమాట. సో ఈ ట్రైన్ ఒక ఎక్స్పీరియన్స్ అది కూడా చూపిస్తాను మీకు. ట్రైన్ అయితే ఎగ్జాక్ట్ టైమింగ్ అయితే మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చి 3:35 అయింది. ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి 3:45 అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం అయితే వెళ్దాం. ట్రైన్లోకి లగేజ్ అంతా సర్దుకొని స్టార్ట్ అవుతుంది. ట్రైన్ అయితే ఇప్పుడే హజరత్ నిజాముద్దీన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం మన సీట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. టీటీ అయితే వచ్చాడు, టికెట్స్ అన్ని చెక్ చేస్తాడు అనమాట. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చి నైట్ 7:30కి. ఏ టికెట్స్ తీరా, టికెట్స్ కాసేపు అవి టీటీ వస్తాడు చూపిద్దు. మాకు కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్ అయితే దొరికింది. అండ్ ఇప్పుడు అనమాట మాకు పిల్లోస్ అండ్ బ్లాంకెట్ ఒకటి, బెడ్షీట్ ఒకటి అయితే ఇచ్చారు నైట్ నిద్రపోవడానికి. లేదు అంటే ఎవరికన్నా ఎక్స్ట్రా అంటే బుక్ చేసుకోకుండా ఉంటారు కదా, వాళ్ళకి వచ్చి ఎక్స్ట్రా అయితే ఇస్తారనమాట. అది వచ్చి మనిషికి 45 రూపాయలు అనమాట. సో 45 రూపాయలు ఇస్తే మనకి 3 అయితే ఇస్తారు. ఇప్పుడే మాకు ట్రైన్లో ఒక కట్లెట్ అనమాట, దీంట్లో ఉంది కట్లెట్, కచోరీ ఏదో ఉంది. అండ్ దానికి టమాటా అండ్ కాఫీ కాదు టీ చేసుకోవడానికి ఒక మిల్క్ పౌడర్ అండ్ టీ బ్యాగ్, షుగర్ బ్యాగ్ అయితే ఇచ్చాడు. ఇంకా టీ వేడి నీళ్ళు అయితే ఇంకా రాలేదు. వేడి నీళ్ళు కూడా కాసేపట్లో ఇస్తాడు. టీ బ్యాగ్ అయితే డిప్ చేశాను. దానికి మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసాం. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇన్స్టెంట్ టీ. వన్ మినిట్లో టీ రెడీ. షుగర్ కూడా యాడ్ చేసాం. అయితే తాగి చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉందో. పర్లేదు, టీ బాగానే ఉంది. దాంతోపాటు కచోరీ అనేది ఇచ్చాడు ఒకటి. కచోరీ అయితే చాలా బాగుంది. టీ కన్నా చాలా. ఈవినింగ్ నమాజ్ టైం అయితే అయింది. సో ముస్లిమ్స్ ఉన్నారన్నమాట ట్రైన్లో, వాళ్ళు నమాజ్ అయితే చేసుకుంటున్నారు. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. వీడు ఒక్కడే వెజ్ పెట్టుకున్నాడు ట్రైన్లో, మిగిలిన మేమంతా నాన్ వెజ్ పెట్టుకున్నాం. వెజ్ ఇదో వీడే 69 है क्या? వెజ్ గాయ్. వెజ్ వాళ్ళకి వచ్చేసి ఏమి ఇచ్చారా, ఏనది ఆలు క్యాప్సికమ్ కర్రీ అండ్ పప్పు రైస్ అయితే ఇచ్చాడు. దాంట్లో పప్పు ఉంటుంది, ఎందుకంటే నేను ఇంతకుముందు జర్నీ చేశాను కాబట్టి నాకు తెలుసు. సో దాంట్లో పప్పు అండ్ అది వచ్చి జీరా రైస్ ఉంటుంది దాంట్లో, జీరా రైస్ అండ్ 2 రోటీ, ఒక పెరుగు, సాల్ట్. పచ్చడి ఇచ్చుంటారు చూడు, పచ్చడి ప్యాకెట్ ఒక పచ్చడి ప్యాకెట్. నాదైతే నాన్ వెజ్ మీల్ అనమాట. నాకేమో ఇచ్చాడు సేమ్ అదే, జీరా రైస్, పప్పు అండ్ ఏదో చికెన్ కర్రీ 2 పీస్ ఇచ్చాడు. షర్ట్ అంతా ఖరాబ్ అయింది. అండ్ రోటీ ఒక
3 పీస్ రోటీ. సేమ్ నాకైతే చికెన్ కర్రీ నాన్ వెజ్ పెట్టిన వాళ్ళకి సేమ్ దాల్ అండ్ రైస్ అండ్ పెరుగు, దాంతోపాటు చికెన్ కర్రీ అయితే బాగుంది చూడ్డానికి. తినడానికి ఎట్లా ఉంటుందో చూసి చెప్తా. తినేదానికి కూడా బాగానే ఉంది. చికెన్ కూడా గ్రేవీ కూడా బాగుంది. ఫస్ట్ స్టాప్ అయితే వచ్చింది గలివర్ జంక్షన్ అనమాట. ఈ ఫస్ట్ స్టాప్ పేరు. ట్రైన్లో అయితే పెద్ద గొడవ అవుతుంది. ఏమైందంటే ఇప్పుడు ఇందాక ఆగిందని చెప్పాను కదా ఫస్ట్ స్టాప్ అని చెప్పి, అక్కడ వచ్చి చాలా మంది ఆర్ఆర్బి ఎగ్జామ్ రాసి వచ్చేసారంట. వాళ్ళ దగ్గర టికెట్స్ లేవు. జనరల్ టికెట్స్ కొంతమంది దగ్గర ఉన్నాయి, కొంతమంది దగ్గర టికెట్స్ కూడా లేవు. వాళ్ళు వచ్చి ట్రైన్ ఎక్కేశారు టొరంటో. సో ఏమైందంటే టీటీ వచ్చాడు. టీటీ పైకి ఎగురుతా ఉన్నారు ఒక్కొక్కరు. సరిగ్గా టీటీ ఏమో సరిగ్గా తిరుగుతున్నారు అండ్ ప్యాసింజర్లు కూడా చాలా మంది ఎక్కేశారు అనమాట. సో అందువల్ల ప్యాసింజర్లు కూడా తిరుగుతూనే ఉన్నారు. అండ్ వాళ్ళది కూడా కొంచెం తప్పు ఉంది. టీటీతో చాలా అంటే చాలా రూడ్ గా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ట్రైన్ నేమ్ వచ్చి టొరంటో ఎక్స్ప్రెస్ అనమాట. 12270 ఈ ట్రైన్ నెంబరు. అండ్ ఇది వచ్చి డైలీ ఏమి ఉండదు, వీక్లీ 2 times అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చి చెన్నై వెళ్ళేసరికి ఏమేమి స్టాప్లో అవుతుందంటే గలివర్ జంక్షన్, విజిఎల్, ఝాన్సీ జంక్షన్ అండ్ రాణి కమలాపాటి జంక్షన్ అండ్ నాగపూర్ జంక్షన్, బైలహర్ష జంక్షన్ అండ్ విజయవాడ అండ్ లాస్ట్ చెన్నై. మేమైతే విజయవాడ దాకా అయితే బుక్ చేసుకున్నాం. విజయవాడకి దాదాపు 4 or 5 stops ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇది వన్ ఆఫ్ ద స్పీడెస్ట్ ట్రైన్ అనమాట. 22 hours అయితే విజయవాడ వెళ్ళిపోతుంది. అండ్ చెన్నై వచ్చేసరికి 28 hours అయితే చెన్నై అయితే రీచ్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు వీళ్ళ ఫుడ్ సర్వీస్ కానీ అదంతా చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఫుడ్ కూడా బాగుంది. ఇప్పుడే మాది డిన్నర్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా ఎర్లీగా చేసాం అనమాట. 6:37కి అయితే డిన్నర్ ఇచ్చేసాడు. మేము కూడా తినేసాం ఆకలేస్తుందని చెప్పి. అండ్ ఇంక మధ్యలో స్టాప్స్ 12కి ఒక స్టాప్ ఉంది. ఏమన్నా ఆకలిస్తే ఇంకా అక్కడ తిన్నాం, లేకపోతే లేదు. మేమైతే నిద్రపోదాం అని అనుకుంటున్నాం. అండ్ ట్రైన్లో కొంచెం గోల ఉంది. ఎందుకంటే ఆర్ఆర్బి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎక్కడం వల్ల చాలా గోలగా ఉంది. మరి టీటీ ఏం చేస్తాడు, నెక్స్ట్ స్టాప్ లో అందరం నింపేస్తాడో ఉంచుతాడో తెలియదు. టీటీతో కూడా పెద్ద గొడవ వేసుకున్నాడు. అది కూడా మీకు ఇప్పుడు దీని తర్వాత చూపిస్తాను చూడండి. అది ఇప్పుడే ఫ్రెండ్స్ నాగపూర్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చాము. టైం వచ్చి ఎగ్జాక్ట్లీ 6:05 అయితే అవుతుంది. అండ్ మావే లాస్ట్లో ఉన్నాం మేము. S2 ద లాస్ట్ కమ్. ఈ స్టేషన్ పేరు వచ్చి సింధీ రైల్వే స్టేషన్ అనమాట. అంటే పెద్ద ట్రైన్స్ ఏం ఆగం అనుకుంటా. చాలా చిన్న రైల్వే స్టేషన్, అంటే ఒక విలేజ్ స్టేషన్ టైప్ ఉంది. అదే అనమాట మెయిన్ ప్లాట్ఫామ్ ఈ ట్రైన్ స్టేషన్. సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. ట్రైన్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. గ్రీన్ ఫ్లాగ్ ఊపేశాడు స్టేషన్ మాస్టర్. మళ్ళీ క్రాసింగ్ అయితే పెట్టాడు టొరంటో ఎక్స్ప్రెస్కి. ఇటు పక్క ఏదో స్టేషన్ ఉంది బ్యాక్ సైడ్, చిన్న స్టేషన్ అనమాట. సో క్రాసింగ్ అయితే పెట్టాడు చూడండి. బ్యాక్ సైడ్ సన్లైట్ పడుతుంది అనమాట, అందుకనే బ్యాక్ సైడ్ అంతా క్లీన్గా రావట్లేదు. చలి అయితే అంతే ఉంది, చలి వణికిస్తూ ఉంది మనిషిని. క్రాసింగ్ పెట్టిన ట్రైన్ క్రాస్ అయిపోతుంది. ఇప్పుడే మాకు బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది. బ్రెడ్ ఇచ్చాడు, బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చాడు, బటర్ ఇచ్చాడు అండ్ టీ ఇచ్చేసాడు. టీ అయితే తాగేసాను. టీ బాగుందన్నమాట. సో ఇప్పుడు ఇది తిని చూద్దాం ఎట్లా ఉందో. లోపల వచ్చి 2 బ్రెడ్ స్లైసెస్ ఇచ్చాడు అండ్ దాంతోపాటు ఒక బటర్, ఆమ్లెట్ కూడా బాగానే ఉంది చూడ్డానికి. తిని చూద్దాం.
మంచిగా ఒక స్లైస్కి బటర్ పూసేసాను అండ్ ఆమ్లెట్ అది పెట్టేసి ఇట్లా తినేద్దామని అనుకుంటున్నా. బ్రెడ్ ఆమ్లెట్ బాగుంది కానీ వేడిగా లేదు ఫుడ్ అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడే బల్హర్షాపూర్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చాము. అండ్ ఇంకా ఇక్కడైతే ట్రైన్ ఇంకేం ఫుల్ అవ్వలేదు. సేమ్ ఎట్లా ఉన్నారు అట్లనే ఉన్నారు జనాలంతా. చెన్నై దాకా ఇంతే ఉంటుంది. అండ్ మా కంపార్ట్మెంట్లో ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు అనమాట. వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు. బెంగళూరు దగ్గర ఏదో ప్లేస్ చెప్పారు, వాళ్ళు అక్కడికైతే వెళ్తున్నారంట. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ నెక్స్ట్ స్టాప్ వచ్చి విజయవాడే. ఎక్కడ స్టాప్ లేదు. ఉంటే ఏమన్నా ఒక క్రాసింగ్ ఏమన్నా పడవచ్చు, పడితే లేదంటే లేదు. ఇక్కడ వరంగల్లో స్టాప్ లేదు, అయినా కూడా ట్రైన్ అయితే ఆపాడు. వరంగల్ హైదరాబాద్ తెలంగాణ తెలుగు స్టేషన్ స్టేషన్లో అయితే ఇప్పుడు గ్రీన్ జెండా అయితే ఊపేశాడు. ట్రైన్ కాకపోతే ఇంకా స్టార్ట్ అవ్వలే. టుడే నైట్ ఐ విల్ కాల్ యు టుమారో. రీసెంట్గా మన వరంగల్ బిడ్డ నబీల్ అనమాట, యూట్యూబ్ థర్డ్ రన్నర్ అప్గా వచ్చేసిండు బయట బిగ్ బాస్ నుంచి. మనోడిది వరంగల్ అనమాట. ట్రైన్ అయితే తీసేసిండు. చెప్పురా లంచ్ ఏమేమి వచ్చింది? చికెన్ కర్రీ నెక్స్ట్ దాల్ అది కూడా ఓపెన్ చేయి. రైస్, రోటీ, పెరుగు పికిల్ ఆల్సో. సేమ్ నైట్ అయితే ఎట్లా ఇచ్చాడో డిన్నరు, మధ్యాహ్నం లంచ్ కూడా అంతే ఇచ్చాడు అనమాట. సేమ్ నైట్ ఇచ్చినట్టే ఇచ్చాడు. వెజ్జింగ్ మటుకు అన్యాయం చేస్తాడు. మా వెజ్ వాడికి మాత్రం అన్యాయం చేసినట్టే. పొద్దున్న ఏదైతే కట్లెట్ ఇచ్చాడో దాంతోనే కర్రీ చేసి ఇచ్చాడు. ఎరా పొద్దున్న కట్లెట్ బాగుందా? ఇది కూడా బాగా తిను. మేమైతే విజయవాడ రీచ్ అయిపోయాము. మా డాడీ వచ్చాడనమాట నన్ను పిక్ చేసుకోవడానికి. బ్యాక్ సైడ్ వస్తుంది మా డాడీ, అయ్యప్పలో ఉంది. అండ్ ఇక్కడ కూడా మైక్ హ్యాండ్ ఇచ్చింది అనమాట. అండ్ మా ఫ్రెండ్స్ అయితే నన్ను ట్రైన్ ఎక్కిచ్చేసారు విజయవాడ టు ఒంగోలు. అండ్ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి బాయ్ అయితే చెప్పేస్తున్నాను. అండ్ లెట్స్ గో, ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోదాం. అండ్ వాళ్ళు కూడా ఇప్పుడైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి వాళ్ళు నెక్స్ట్ రాజమండ్రి అయితే వెళ్ళాలన్నమాట. సో అందుకని వాళ్ళు వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళి టికెట్ అది తీసుకోవాలి. నేనైతే సెకండరీ సిట్టింగ్ అనేది చేసేసుకున్నాను అనమాట ముందే, విజయవాడ టు ఒంగోలు అనమాట. సో మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు SG Shankar.